వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలాగున్నారండి మీరు? నేనైతే బాగున్నాను. మీరు అంతకన్నా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మునక్కాయ కుర్మా చేశానండి. ఇది వీడియో పెట్టలేదండి, ఎందుకంటే అమ్మవారికి నేను గాజులు అవి తయారు చేసుకుంటున్నాను, అందుకని పెట్టలేదు. కుర్మా అయితే బాగా కుదిరిందండి. ఇందులో పెరుగు వేస్తాను నేను, అందుకని కొంచెం తెల్లగా ఉందండి. కొన్ని పచ్చిమిరకాయలు వేస్తాను, కారం కొంచెం వేస్తానండి, అందుకు తెల్లగా ఉంటుంది. ఎండలకి అట్లా వేడి చేస్తే ఒళ్ళు ఈ టిప్పు భలే పనిచేస్తుందండి. 1/2 లీటరు గ్లాసు నీళ్ళు తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని నీళ్లు తెల్లిన తరువాత చిటికెడు చూడండి నేను వేస్తాను, చిటికెడు పంచదార మాత్రమే నీళ్లు తెల్లిన తర్వాత వేయాలండి. 1 గ్లాసుకు మాత్రమే 1 చిటికెడు వేయాలండి. ఇద్దండి చిటికెడు వేసాను కదా, బటన వేలు చూపుడు వేలుతో పట్టుకొని వేయటమేనండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చండి ఇది, ఎందుకంటే మనం ఏమంత ఎక్కువ వేయటం లేదు కదా షుగరు, అందుకని. ఈ కాగిన నీళ్ళ మీద మూత పెట్టేసి గోరువెచ్చగా చల్లారేదాకా అలా ఉండిచ్చేసి గోరెచ్చగా అయిన తర్వాత ఇట్లా తిరగట్టుకొని గోరెచ్చగా తాగితే మనకు ఒళ్ళు వేడి చేసి వచ్చే నొప్పులు, కాళ్ళు నొప్పులు అవ్వచ్చు, కడుపులో నొప్పి అవ్వచ్చు, జ్వరం అవ్వచ్చు, ఇంకా ఏ నొప్పులైనా వేడి చేత అయితే 5 నిమిషాలలో తగ్గిపోతుందండి పర్ఫెక్ట్గా. ఈ టిప్పును ఏముందిలే అనుకోకండి, భలే పనిచేస్తుందండి ఈ టిప్పు. ఇద్దండి అమ్మవారికి గాజులు చేసుకున్నాను, అలాగే పట్టీలు చేసుకున్నాను. పట్టీలు అయితే అంతకు ముందే చేసుకున్నానండి, ఇప్పుడు కొంచెం సరి చేసుకున్నాను. వారికని దిష్టికి మొలతాడు తీసుకున్నానండి, కాళ్ళకి కట్టేదానికి. బాగుందా? ఇదిగోండి అమ్మవారి చేతికి ఇలా గాజులు తయారు చేశాను. ఉగాది లోపల అమ్మవారి ఫేస్కి అంతా డెకరేషన్ చేయాలండి. అలాగే అమ్మవారికి రోజు వేసుకునేదానికి డ్రెస్ కుట్టుకోవాలండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి.